Hello language learners, this is Mahesh. You're watching Mahesh Sparking YouTube channel. ఈ రోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో నౌన్కి సంబంధించిన నెంబర్ని డిస్కస్ చేయబోతున్నాం. నౌన్ నెంబరా ఏముంది? సింగులర్, ప్లూరల్, ఇంతే కదా. ఒక వ్యక్తికి సంబంధించి లేదా ఒక థింగ్కి సంబంధించింది అయితే సింగులర్ అని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల గురించి సంబంధించింది, రెండు లేదా అంతకంటే ఎక్కువ థింగ్స్ గురించి సంబంధించింది అయితే ప్లూరల్ అని, అంతే కదా. దీంట్లో పెద్దగా వీడియో చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని అనుకుంటున్నారా? అలా అయితే ఖచ్చితంగా మీరు పొరపాటు పడినట్టే. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఈ నెంబర్ నౌన్ మీద చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకో చెప్తాను, ఒక చిన్న విషయం వినండి, తరువాత నచ్చకపోతే వీడియో నుంచి బయటకు వెళ్ళిపోండి, స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. చూడండి, సింగులర్ కౌ అంటే సింగులర్ మనకు తెలుసు, అండ్ దీనికి ఎస్ యాడ్ చేస్తే కౌస్ అయింది అండ్ ఇట్ ఈస్ ప్లూరల్. చూడండి, ఇక్కడ రాశాను ఆల్రెడీ డెఫినేషన్ అనేది. సింగులర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక దానికి గురించి ఒక వ్యక్తి గురించి సంబంధించింది అయితే సింగులర్ అని, రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల గురించి, రెండు లేదా అంతకంటే ఎక్కువ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ప్లూరల్ అని చెప్పేసి మనందరికీ ఈ బేసిక్ ఐడియా అనేది ఉంది కదా. అయితే చూడండి, కౌ అనేది సింగులర్, ఎస్ యాడ్ చేస్తే కౌస్ ప్లూరల్ అయింది. ఓకే, బాగానే ఉంది. డే అనేది సింగులర్, ఎస్ యాడ్ చేస్తే డేస్ అయింది, బాగానే ఉంది. ఓకే, ఈజీగానే గుర్తుండిపోద్ది. ఆర్మీ, ఇది చూసారా, ఇది వైతో ఎండ్ అయింది, ఈ వర్డ్ కూడా వైతోనే ఎండ్ అయింది. కానీ ప్లూరల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఓన్లీ ఎస్ యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఈ వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసాం కదా? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ టీచర్స్ మేక్ దిస్ మిస్టేక్. ఏంటో తెలుసా? ఆర్మీ అనగానే ఆర్మీస్ ARMYS అని రాసేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశా, మా స్టూడెంట్స్లోనే చాలామందిని అబ్జర్వ్ చేశా. ఎస్ అని సింపుల్గా రాసేస్తారు, ఈ వై పక్కన ఎస్ అనేది తప్పు అయిపోద్ది కదా. సో ఆర్మీస్కి ఐఈఎస్ కదా రావాలి. చూడండి, అలాగే షీప్ అనేది ఒకటి ఉంది. సో దీనికి ప్లూరల్ వచ్చేసి షీప్సా, షీపీసా? కాదు కదా. షీప్కి సింగులర్ ఇదైతే ప్లూరల్ కూడా షీపే అవుతుంది. ఎందుకు ఈ తేడా? ఒకదానికేమో ఎస్ యాడ్ చేసాం, ఒకదానికేమో ఐఈఎస్ యాడ్ చేసాం, ఒకదానికేమో ఏమి యాడ్ చేయకుండా దాన్నే ప్లూరల్ అంటున్నాం. అర్థమైందా? దీంట్లో ఇంత కాన్సెప్ట్ ఉందండి, మనం నేర్చుకోవాలి. కానీ కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతిదానికి నేను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. మీరు టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, చాలా ఇంపార్టెంట్ లెసన్. అర్థమైందా? సో బిఫోర్ ద గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ నాలో వస్తుంది. మర్చిపోద్దు, ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మోస్ట్ ఆఫ్ ది సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్గా మారడానికి చివరిని మనం ఎస్ యాడ్ చేస్తాం. జస్ట్ యాజ్ బీ అనే నౌన్ సింగులర్ నౌన్ ప్లూరల్ నౌన్గా మారాలి అంటే ఎస్, బీస్, కౌ, కౌస్, ఐస్. సో మోస్ట్ ఆఫ్ ది నౌన్స్ ఇలా మనం ప్లూరల్గా మార్చొచ్చు. అర్థమవుతుందా? అండ్ సెకండ్ చూడండి, నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్ అంటే ఒక నౌన్ అనేది చివరిలో ఎస్తో ఎండ్ అయినా, డబుల్ఎస్తో ఎండ్ అయినా అంటే ఎస్ఎస్తో, ఎక్స్తో ఎండ్ అయినా, ఎస్హెచ్తో ఎండ్ అయినా ఆర్ సిహెచ్తో ఎండ్ అయినా మనం ప్లూరల్గా ఎలా మార్చాలి అంటే మనం ఈఎస్ని యాడ్ చేయాలండి. ఈఎస్ని యాడ్ చేయాలి వీటితో ఎండ్ అయితే. చూడండి, ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. GAS, సో ఇది ఎస్తో ఎండ్ అయింది, గ్యాస్ అనేది. సో ఈఎస్ని మనం యాడ్ చేయాలి. గ్యాసెస్, గ్యాస్, గ్యాసెస్. గ్లాస్, ఎస్ఎస్తో ఎండ్ అయింది, గ్లాసెస్, ఈఎస్ యాడ్ చేసాం. బాక్స్, ఎక్స్తో ఎండ్ అయింది, బాక్సెస్, ఈఎస్ యాడ్ చేసాం. డిష్, ఎస్హెచ్తో ఎండ్ అయింది, డిషెస్, ఈఎస్ యాడ్ చేసాం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, నౌన్స్ అనేవి వైతో ఎండ్ అయ్యి అండ్ ఆ వై ముందు కాన్సోనెంట్ లెటర్ కనుకుంటే, కాన్సోనెంట్ లెటర్ తెలుసు కదా, ఓవెల్స్ కానివి అనమాట. AEIOU ఇవి కాకుండా ఉండే మిగతా 21 లెటర్స్ కూడా కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్ అయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వైని
ఐఈఎస్గా చేంజ్ చేయాలి, అంటే వైని తీసేసి ఐఈఎస్ని యాడ్ చేయాలి అని అర్థం. చూడండి, ఆర్మీ వైతో ఎండ్ అయింది అండ్ దీని ముందు ఎం అనే ఒక కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఈ వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ నౌన్ వస్తుంది. ఆర్మీస్, ARMIES, ఆర్మీస్. చూడండి, వైతో ఎండ్ అయింది, దీని ముందు బి అనే కాన్సోనెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఐఈఎస్ యాడ్ చేయాలి. బేబీస్. సిటీ వైతో ఎండ్ అయింది, టీ అనే కాన్సోనెంట్ ఉంది అండ్ ఐఈఎస్ యాడ్ చేసాం అండ్ వైని తీసేసాం. సిటీస్. అర్థమవుతుంది కదా. ఇలాంటి నౌన్స్ మీకు తెలిసి ఏమన్నా ఉంటే కామెంట్లో నాకు చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది మీకు తెలుసు అని. చూడండి, నౌన్స్ మళ్ళీ చెప్తున్నా, సేమ్ వైతో ఎండ్ అయ్యి బట్ ఇప్పుడు వై ముందు ఓవెల్ ఉంటే, ఓవెల్ అంటే AEIOU, ఈ ఐదింట్లో ఏదన్నా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఎస్ని యాడ్ చేసేయాలి. వైని తీయకుండా డైరెక్ట్గా ఎస్ని యాడ్ చేసేయాలి. చూడండి, బాయ్ వైతో ఎండ్ అయింది అండ్ దాని ముందు ఓ అనే ఒక ఓవెల్ ఉంది కాబట్టి జస్ట్ ఎస్ యాడ్ చేసేయాలి, బాయ్స్. డే వైతో ఎండ్ అయింది, ఏ అనే ఓవెల్ ఉంది, డేస్ ఎస్ని యాడ్ చేసేసాం, సింపుల్. కీ వైతో ఎండ్ అయింది, ముందేమో ఓవెల్ ఉంది అండ్ ఎస్ని యాడ్ చేసేసాం, కీస్. ఈ పాయింట్స్ అర్థమయ్యాయి. నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ ఆర్ FE అంటే నౌన్స్ అనేవి ఎఫ్తో కానీ FEతో కానీ ఎండ్ అయితే ఈ ఎఫ్ ఆర్ FE అనేవి VESగా మారిపోతాయి. అంటే వీటిని తీసేసి మనం VESని యాడ్ చేయాలన్నమాట. జస్ట్ యాజ్ చూడండి, హాఫ్ ఎఫ్తో ఎండ్ అయింది, ఎఫ్ని తీసేసి VES యాడ్ చేసాం, హాఫ్స్. లీఫ్, లీవ్స్. నైఫ్ FEతో ఎండ్ అయింది, ఇది నైవ్స్, VES యాడ్ చేసాం, అంతే. తర్వాత చూడండి, నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ అంటే ఓ అనే లెటర్తో నౌన్స్ ఎండ్ అయితే అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తాము అంటే ఈఎస్ని యాడ్ చేసేస్తాం. ఎప్పుడు అంటే ఈ ఓ ముందు మనకి కాన్సోనెంట్ లెటర్ ఉంటే, ఓవెల్ లెటర్ కాదు కాన్సోనెంట్ లెటర్ ఉంటే మనం ఈఎస్ని యాడ్ చేయాలి. జస్ట్ యాజ్ ఇన్ హీరో. చూడండి, హీరో ఓతో ఎండ్ అయింది, దీని ముందు కాన్సోనెంట్ లెటర్ అయిన ఆర్ ఉంది కాబట్టి ఏం చెప్పాను, ఈఎస్ని సింపుల్గా యాడ్ చేసేయడమే. హీరోస్. మ్యాంగో, మ్యాంగోస్. పొటాటో, చూడండి ఓ అండ్ ముందు టీ ఉంది, పొటాటోస్. అర్థమైందా. అండ్ కాంపౌండ్ నౌన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడుగుతుంటాడు ఈ కాంపౌండ్ నౌన్స్, సింగులర్, ప్లూరల్స్ గురించి అడుగుతూ ఉంటాడు. చూడండి, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ ఏరియాలో. చెప్తున్నాను చూడండి, ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా అంటే మామగారు, తెలుసు కదా. మనం ఏం చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మిస్టేక్ ఎలా చేస్తామంటే ఫాదర్ ఇన్ లాస్, అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎస్ అనేది ఈ నౌన్స్కి యాడ్ చేయాలి. ఫాదర్, మదర్, సన్ ఇక్కడ యాడ్ చేయాలి. చూడండి, ఫాదర్స్ ఇన్ లా, మదర్ ఇన్ లా, దీని ప్లూరల్ ఏమవుతుంది, మదర్స్ ఇన్ లా. సన్ ఇన్ లా ఉంది, దీని ప్లూరల్ ఏమవుతుంది, సన్స్ ఇన్ లా అవుతుంది. తర్వాతది పాసర్ బై, ఇది కూడా ఒక కాంపౌండ్ నౌన్. సో దీని ప్లూరల్ ఏమవుతుందో నాకు కామెంట్లో చెప్పండి. సేమ్ ఫార్మ్ ఫర్ ప్లూరల్ అంటే కొన్ని నౌన్స్ అనేవి సింగులర్లో ఒకేలా ఉంటాయి అండ్ ప్లూరల్లో కూడా ఒకేలా ఉంటాయి. జస్ట్ యాజ్ షీప్, ఇదే సింగులర్ అండ్ ప్లూరల్ కూడా షీపే అవుతుంది. డీర్ అండ్ ప్లూరల్ కూడా డీరే అవుతుంది. అర్థమైందా. సో ఇలాంటి అంటే సేమ్ సింగులర్లో ప్లూరల్లో ఒకేలాగా ఉన్న నౌన్స్ నేను ఆ లిస్ట్ అవుట్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తాను, చూడండి, పాస్ చేసుకుని అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీడియో ఇప్పటికే లెందీ అవుతుంది కాబట్టి సో నేను తొందరగా చెప్తున్నాను అనమాట. అండ్ ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ అండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఫర్నిచర్ కానీ, న్యూస్ కానీ, సీనరీ కానీ, ఇలాంటి నౌన్స్ అనేవి ఆల్వేస్ సింగులర్. వీటికి మనం న్యూస్ ఉంది కదా, ఎస్ ఉంది కదా, ఇది ప్లూరల్ అనుకుంటే అవ్వదు. న్యూస్ ఇస్ ఆల్వేస్ సింగులర్.
అర్థమైంది, అది సింగులర్గానే ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ఉంటాయి అవి ఆల్వేస్ ప్లూరల్, ఒకటిలా కనిపిస్తాయి కానీ అది ప్లూరల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రౌజర్స్ ఉంటాయి, ట్రౌజర్స్ మనం వేసుకుంటాం కదా, అది ప్లూరల్ ఎప్పుడు కూడా. అండ్ సిజర్స్, అది సిజర్ కాదు, సిజర్స్ కత్తెర, తెలుసు కదా. సో అది కూడా ప్లూరల్ అనమాట. ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్, నాట్ ఎ సింగులర్, దానికి సింగులర్ ఉండదు. తర్వాత క్యాటిల్, అర్థమవుతుందా, ఇవన్నీ కూడా ప్లూరల్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్లూరల్గానే ఉంటాయి. అర్థమైందా? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ మహేష్, మీరు చూసారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.